అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉండే గుమ్మడికాయ కూర ఎలా చేయాలో చూద్దాం. కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొన్ని పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలు తరుక్కొని ఈ తాలింపులో వేసేయాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గుమ్మడికాయని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఈ తాలింపులో వేసేయాలి. ఇలా ముక్కలు సన్నగా చిన్నగా తరుక్కోవడం వల్ల కూర త్వరగా ఉడుకుతుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని చక్కగా మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఒక 50% మగ్గిన తర్వాత దీనిలో కాస్త ఉప్పేసి కలిపేసుకుంటే కొంచెం నీరు వచ్చి త్వరగా మగ్గిపోతుంది అన్నమాట కూర. ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని సన్నగా వేసేసుకోవడమే. అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి.